పార్వతీదేవి ఈరోజు కార్తీక మాసం సోమవారం ఈ రోజుని విశేషంగా జరుపుకోవడానికి మనం డిచ్పల్లిలో ఉన్న శివాలయానికి వచ్చాము. ఇక్కడ శివాలయానికి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ శివాలయంలో మనం శివ పరివారాన్ని అంతా చూడొచ్చు. సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. శివుడు మరియు పార్వతీదేవి అలాగే సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు వల్లిసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని మనం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు విశేషంగా కార్తీక మాసం సోమవారం కాబట్టి దీపాలు వెలిగించుకోవడం కావచ్చు, ఏదైతే మనకి సంవత్సరం పాటున ఎప్పుడైనా అవాంతర సంఘటనలు జరిగినప్పుడు మనం దీపారాధన మిస్ చేస్తుంటాం, అంటే తప్పిపోతుంటుంది. భగవంతుడి దగ్గర దీపారాధన తప్పినప్పుడు అలాంటి దోషాలు ఏవైనా ఉంటే వాటిని నివారించుకోవడానికి ఈ కార్తీక మాసం 30 రోజులు మనం దాన్ని వినియోగించుకుంటాము, సద్వినియోగపరుచుకుంటాము. ఎలాగంటే కార్తీక మాసంలో విశేషంగా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ మరియు మాస శివరాత్రి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రోజు విశిష్టతని. అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా ఉపవాసం చేయడం, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చుక్కలు వచ్చిన తర్వాత స్వామివారి అర్చన కానీ అభిషేకం కానీ దర్శనం కానీ చేసుకొని ఏకభోక్తం చేస్తారు, లేదు అంటే పూర్తి ఉపవాసాన్ని ఉంటారు. అయితే ఈ 365 రోజుల్లో ఎప్పుడైనా దీపారాధన మనం తప్పిపోతే దానిని ఈ కార్తీక మాసంలో 365 భక్తులతో దీపారాధన చేసినట్టయితే ఆ దోషం అంతా తొలగిపోతుంది అని మనకు అయ్యవారు చెప్పారు. సో ఈరోజు మనం ఇక్కడ భక్తులతో కలిసి కార్తీక సోమవారాన్ని జరుపుకుందాం. పార్వతీ బతజే హర హర మహాదేవ హర. కార్తీక మాసంలో స్వామివారికి ఈరోజు విశేషంగా ఎలాంటి సేవలు చేస్తారు అంటే ఈరోజు కాకుండా స్వామివారికి అయితే ప్రతినిత్యం విశేషమే. ఎందుకంటే నిత్య ఆరాధన అందుకునేటువంటి ఆ పరమేశ్వరుడు. అదేవిధంగా కార్తీక మాసంలో వీటికంటే ఇంకా విశేషంగా స్వామివారు సేవను అందుకుంటారంటారు. ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ ద్వారా ఈరోజు కార్యక్రమాన్ని ఆరంభం చేసుకొని తర్వాత స్వామివారికి సకుతవార లఘున్యాసపూర్వకంగా రుద్రాభిషేకము, తర్వాత నీరాజన సేవ మరియు అదే సంకల్పం అనుసారంగా భక్తులు సోమవారం కార్తీక మాసంలో సోమవారం రావడము, భక్తులు కూడా అనేక సంఖ్యలో వచ్చేసి స్వామివారికి అర్చనలు వారికి తోచిన విధంగా నామస్మరణతో కానీ లేకుంటే వాళ్ళ జప సంకల్పం ద్వారా కానీ నీరాజన సేవలు, అభిషేకాలు అటువంటి కార్యక్రమాలు దాదాపుగా మనకు 12 గంటల వరకు జనాల సందడి ద్వారా జరిగింది. దాని తర్వాత భగవంతుడికి కాస్త పరమేశ్వరుడికి విశ్రామం ఇవ్వడం జరిగింది. వాటి తర్వాత సాయంకాలం ప్రదోష కాలంలో విశేషంగా స్వామివారికి సకుతవార రుద్రాభిషేకము, ఏకాంత సేవా కార్యక్రమము మరియు దాంట్లోనే ప్రతి సోమవారం రోజు ఈ దేవాలయంలో మహాగణపతి పాంచరత్న స్తోత్రము మరియు హనుమాన్ చాలీస, లింగాష్టకం పారాయణం. అంటే భక్తులకు ఈ భక్తిలో ఉండేటువంటి ఒక్క అష్టకాలు కానీ ఒక్కటేసారి పారాయణం చేసినప్పుడు వాళ్ళ ఒక శరీరంలో ఒక మంచి ఉత్తేజ శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. తద్వారా వారు దేవాలయానికి వచ్చినందుకు సంతృప్తి, ఈరోజు నేను భగవంతుడి సన్నిధిలో ఇంత సమయం వరకు గడిపాను, ఈరోజు నాకు అంత ఆనందం అనిపించింది అన్నటువంటి ఒక అనుభూతి అనేది నిరంతరంగా ఆయన శరీరంలో అతను మానసికంగా ఉండి ఆనందం చెందుతాడన్నట్టు. కాబట్టి ఇటువంటి దైవిక సంబంధిత మంత్రభాగంతో కూడినటువంటి కార్యాన్ని ఆ పరమేశ్వరుడికి నా వంతు అయినంత వరకు చేస్తున్నాను. వాటితో పాటుగా ఎవరైతే భక్తులు వస్తున్నారో
వాళ్ళందరికి కూడా సంతృప్తి పడేటువంటి ఏ కార్యక్రమైనా సరే అవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ద్వారానే చేసుకుంటూ వారికి భక్తి మార్గంలో పెడుతున్నాను. 15 రోజులు అంటే కార్తీక మాసంలో ఇక్కడ బలి దీపావళి అయిన తర్వాత బలి ప్రతిపద నుంచి పాడ్యమి నుంచి ఆరంభమై పౌర్ణమి వరకు ఇక్కడ ఉదయాన్నే మహిళలందరూ కూడా వారి గృహం నుంచి స్నానాచరణ చేసుకుని మంగళహారతి పల్యాలతోని బ్రాహ్మీ ముహూర్తంలో రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వారి ద్వారానే ఇక స్వామివారి సుప్రభాత సేవ సంకల్పం అనుసారంగా వారందరితోని స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ 15 రోజులు ప్రతినిత్యం ఏదైనా ఏ సేవకైనా సరే వారు ముందుండేసి ఈ కార్యక్రమాన్ని చేద్దామన్నట్టు సంకల్పం చేసుకుంటారు. వాటి కార్యక్రమం మధ్యలోనే ఒకరోజు సహస్రనామార్చన, అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామార్చన ద్వారా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులోనే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతము సహజంగా ప్రతి ఒక్క గృహంలో చేస్తారు. కానీ కథలో ఉండేటువంటి మహత్యంని వాళ్ళు గుర్తించలేకపోతారన్నట్టు. ఈ కథ ఉంది, ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇలా అయ్యగారు చెప్తున్నారు, దాన్ని విశ్లేషణ అయింది, చివరికి దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఏమున్నాయి, అటువంటి కాస్త జ్ఞానాన్ని భక్తులకు సత్యనారాయణ స్వామి వ్రత సమయంలో వారికి చెప్పడం జరిగింది. దాంతోపాటు మహాపరశువేశ్వర స్వామి 365 మృత్తిక లింగాన్ని నిర్మించి ప్రదోషకాల సమయంలో ఏకాంతంగా స్వామివారికి సేవ చేసేసి వారి యొక్క కార్య సంకల్పాన్ని సంపన్నం చేయడం జరిగింది. మిగతా భక్తులందరూ కూడా పౌర్ణమి తెల్లారి నుంచి కూడా కొంతమంది నిత్యంగా వస్తున్నారు, కానీ అంత సందడి మాత్రము అంటే ప్రతిపద నుంచి పౌర్ణమి వరకు ఉండేటువంటి సందడి మాత్రం ఇప్పుడు ఈ ప్రతిపద నుంచి అమావాస్య వరకు అంతవరకు లేదు. అయినా సరే భక్తులు వాళ్ళకు తోచిన విధంగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు. అదే గొప్పతనం ఉన్నటువంటి హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు ఇంతవరకు దైవక ఆరాధన చేసినందుకు వాళ్ళకు ఆ పరమేశ్వరుడు నిరంతరంగా సిద్ధిస్తాడని కోరుకుంటున్నానండి. మహాదేవ. హర హర మహాదేవ. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలయ. మనం చిత్తంతో శివుణ్ణి పూజిస్తే చాలు. నువ్వు ఏమి తీసుకొచ్చావు, ఎన్ని పుష్పాలతో అర్చన చేశావు, ఎంత పెద్ద ఎత్తున ఆర్భాటం చేశావు అనేది ముఖ్యం కాదు. చిత్తశుద్ధితో ఏం చేశాము, మనస్సు ఎంత లగ్నం చేసి ఆ శివయ్యను ఆరాధించాము అనేదే ఇక్కడ ముఖ్యం. మనకి పెద్దలు చెప్పారు, చిత్తశుద్ధి లేని శివ పూజ వ్యర్థమని. అందుకని చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో మనం ఏ పని చేసినా మనకు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర.